బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా రాబోయే 3 రోజుల్లో ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలో నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక మరోవైపు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా రాబోయే 3 రోజుల్లో ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలో నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక మరోవైపు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, వర్షాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ దీపిక. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు వర్షాలు పడతాయని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలియజేసింది. అంటే పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కూడా ఈ క్యూలో నింబస్ మేఘాలు విపరీతంగా వచ్చేసిందని చెప్పేసి మనకి నాసా కేంద్రం ద్వారా వాతావరణ శాఖ తెలియజేస్తాని. అయితే ఈ క్యూలో నింబస్ మేఘాల కారణంగా వడగళ్ల వానతో పాటుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మనం ఏపీ వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. దాంతో పాటుగా గాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. దీంతో పాటుగా ఇప్పుడు ఇవాళ రేపు అంటే బుధవారం, గురువారాల్లో కూడా పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కూడా పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సుమారుగా అంటే 28 సెంటీమీటర్ల నుంచి 40 సెంటీమీటర్ల వరకు ప్రతిరోజు వర్షపాతం నమోదవుతుందని చెప్పేసి మాత్రం మనకి ఈ వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తారు. దీంతో పాటుగా వర్షంతో పాటుగా ఒకేసారి వర్షం పడటం మూలంగా కూడా దీంతో పాటుగా అంటే పలు ప్రాంతాల్లో ఈ అల్పపీడనం కారణంగా గాలులు అంటే ఒకవైపు నుంచి ఒకవైపు గాలులు వేగంగా వీచే అవకాశం ఉంటుంది. ఈ గాలులు అంటే మనకి 50 కిలోమీటర్ల నుంచి ప్రారంభమై 60 కిలోమీటర్ల వరకు కూడా గాలులు వీచే అవకాశం ఉంటుంది. దీని కారణంగా పలు చోట్ల వర్షాలు పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ ప్రస్తుతం దీనికి సంబంధించి వాతావరణ శాఖ ఇచ్చిన సూచన ఆధారంగానే విజయవాడ, విశాఖపట్నం, దీంతో పాటుగా గుంటూరు ఈ జిల్లాలో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి హెల్త్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంత వాసులందరినీ కూడా ఎవరైతే లోతట్టు ప్రాంత వాసులు ఉంటారో వాళ్ళందరినీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. అలాగే డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరించేందుకు కూడా ఇప్పటికే ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్స్ చాలా మున్సిపల్ కార్పొరేషన్స్ లో కూడా సిబ్బందికి సెలవులు క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి అధికారులని, మున్సిపల్ కమిషనర్ని, దానికి సంబంధించి డ్రైనేజీ వర్కర్స్ కూడా అందుబాటులో ఉంచారంటే ఒకేసారి వర్షం పడటం మూలంగా ఈ డ్రైనేజీలు కూడుకుపోయి రోడ్ల మీద వర్షం నిలబడే ప్రమాదం ఉంటుంది. దాని మూలంగా ప్రజలు అంటే ప్రజానీకం కూడా జనం అటు ఇటు సంచరించాలన్నా, ఉద్యోగాలకు వెళ్లాలన్నా కూడా ఇబ్బంది ఉంది. వర్షం నీరు నిలబడిపోవడం మూలంగా దీని మూలంగా ఎప్పుడు నీటినప్పుడు లోతట్టు ప్రాంతాన్ని తరలించేందుకు డ్రైనేజీ వ్యవస్థను కూడా ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరించాలని చెప్పేసి కూడా అధికారులు ప్రస్తుతం సమాయత్తం అవుతున్నారు. అంటే మరోవైపు చూసుకుంటే కూడా ఈ బంగాళాఖాతంలో ఏర్పడటం, వాయుగుండం ఏర్పడటం కారణంగా సముద్రంలో
80 నుంచి 90 మీటర్ల ఎత్తున అలలు ఎగిసిపడే ప్రమాదం ఉంటుంది. ఈ అలలు ఎగిసిపడటం మూలంగా ఎక్కువగా ఎవరైతే బోటు షిప్పింగ్ వెళ్తారు, సముద్రంలో షిప్పింగ్ వెళ్తారు, ఈ మత్స్యకారులందరూ కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకి నిన్నటి నుంచే కూడా అంటే వాళ్ళ బోటులో ప్రత్యేకంగా వాళ్ళకి వైర్లెస్ సెట్లు కానీ రాడార్ చిన్న మినీ సెంటర్స్ గానీ ఉంటాయి. వాటికి సమాచారం అందించారు. ఇప్పటికే సముద్ర వెంబడి తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మనకి కృష్ణా జిల్లా కానీ, ఎన్టీఆర్ జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ, ఈస్ట్ వెస్ట్ కానీ ఆ ప్రాంతంలో కూడా పోలీసులు అక్కడ మనకి మైనింగ్ మెరైన్ పోలీసు ఉంటారు. ఈ మెరైన్ పోలీసులు ఎప్పటికప్పుడు ఆ సముద్ర తీర ప్రాంతంలో వెళ్లే పల్లికారులకి అప్రమత్తం చేస్తున్నారు. వాళ్ళు ఎవరిని కూడా బోట్ ఫిషింగ్ కి వెళ్ళొద్దని చెప్పేసి కూడా చెప్పారు. మత్స్యకార కుటుంబాలు ఎవరైనా వెళ్తే కూడా వెంటనే తిరిగి వచ్చేయాలని చెప్పేసి కూడా సమాచారం ఇవ్వమని చెప్పేసి కూడా ఈ ప్రత్యేకంగా అంటే ఈ వైర్లెస్ సిస్టమ్ ఈ మత్స్యకారులందరికీ కూడా అక్కడ ప్రత్యేక వైర్లెస్ సిస్టమ్ ఉంది. ఆ వైర్లెస్ సిస్టమ్ లో కూడా తెలియజేస్తున్నారు. అంటే చాలా మంది అంటే ఏదైతే ఒకవైపు చూసుకుంటే కనుక ఈ భారీ వర్షాల మూలంగా రోడ్లు మునిగిపోయి ప్రజాజీవనం అస్తవ్యస్తం కూడా ఒకవైపు చూస్తున్నారు. అట్లాగే ఏదైనా ఈ మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళినా కూడా వెంటనే వెనక తెప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే ప్రస్తుతం దీని కారణంగా ఏదైతే చెట్లు ఎక్కువ ఉంటాయో వీటికి ఈ చెట్లను కూడా తొలగించేందుకు ప్రత్యేకంగా చిన్న భారీ జేసీబీ లాంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే మనకి ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ ఈ జిల్లా, బాపట్ల, పల్నాడు ఈ ప్రాంతాల్లో కూడా పల్నాడు ప్రాంతంలో సముద్రం లేకపోయినప్పుడు కూడా వర్షాలు పడటం మూలంగా చెట్లు విరిగిపోయే ప్రమాదం ఉంటది. ఈ పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఈ చెట్లు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో చెట్ల కింద కూడా ఎవరు నివసించడం చెప్తారు. దీని మూలంగా కూడా భారీ ఉరుములు, మెరుపులు వచ్చే ప్రమాదం ఉంటుంది. దాని కారణంగా ఏదైతే ఈ చెట్ల కింద కానీ, ఈ కరెంట్ స్తంభాల కింద కానీ ఎప్పుడైతే ప్రజలు సంచరించాలని చెప్పేసి ఈ స్థానికంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ, స్థానిక ఎంఆర్ఓలు వీళ్ళందరూ కూడా మైక్ సెట్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. అంటే దీన్ని అంటే ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన విపత్తు కారణంగా కూడా ఏపీలో కొన్ని జిల్లాలు మాత్రమే అంటే ఏదైతే మనం ఇప్పుడు అనుకున్నామో పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలు కొంత మాత్రమే దీనికి ఈ తుఫాను కారణంగా ఈ వాతావరణ ప్రభావానికి గురయ్యే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ కారణంగానే ప్రస్తుతం అంతా కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఈ రాష్ట్ర విపత్తు సంస్థ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థ కూడా అప్రమత్తమైంది. ప్రత్యేకంగా హోమ్ మినిస్టర్ అనిత కూడా ఎప్పటికప్పుడు మనకి తాడేపల్లిలో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కంట్రోల్ రూమ్ ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ కంట్రోల్ రూమ్ ద్వారా కూడా పర్యవేక్షిస్తున్నారు. దీనికి ఒక ప్రత్యేక అధికారులను కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా ఏదైనా విపత్తులు సంభవిస్తే కనుక వెంటనే రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టేందుకు కూడా రెస్క్యూ టీములు కూడా ఏర్పాటు చేశారు. అట్లాగే కొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అంటే పంటలు ఉన్నాయి. ఈ పంటలను కూడా వెంటనే పొలాల నుంచి కూడా సేకరించి సేఫ్టీ ప్లేసెస్ కి ఒక నిక్షిప్తమైన గోడౌన్లు కానీ వాటికి తరలించాలని చెప్పేసి కూడా మరొకవైపు ఈ వ్యవసాయ శాఖ కూడా ఆ రైతులందరినీ, ఆ పంట వేసుకున్న వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసింది. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో కూడా మిర్చి పంటలతో పాటుగా ఇతర పొగాకు, ఇతర పత్తి పంటలు కూడా ఉన్నాయి. అలాగే మనకి ఇటువైపు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి చూసుకుంటే కొంత మెట్ట ప్రాంతాలు కూడా మెట్ట పంటలు కూడా ఉన్నాయి. కూరగాయలు కూడా పండిస్తారు. వీటన్నిటినీ కూడా అప్రమత్తం చేసి వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అని చెప్పేసి అంటున్నారు. ఏదైతే ఈ లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ప్రజానీకం ఉంటారో ఈ ప్రజానీకం అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకి షెల్టర్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. సివిల్ సప్లైస్ ద్వారా వాళ్ళకి కావాల్సిన ఆహారం కానీ, మంచినీరు కానీ అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజానీకానికి ప్రాణ నష్టం జరగకుండా, అలాగే ఆస్తి నష్టం జరగకుండా కూడా ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. దీక్ష వాసు, భారీ వర్షాలు ఉన్నందున పాఠశాలలకు సెలవులు ప్రకటించడం ఏమైనా చేశారా ఉద్యోగులకు ఏపీలో? అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రస్తుతం పాఠశాలలకు ఇప్పటికైతే మాత్రం సెలవులు ప్రకటించలేదు. ఈ రోజున అంటే 50 నుంచి 60 సెంటీమీటర్ల వర్షపాతం పడితే కనుక దానిపైన సెలవులు ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ కూడా ఎక్కడెక్కడైతే ఈ వర్షాలు పడే ప్రాంతం ఉందో ఈ వర్షం పడే ప్రాంతంలోనే కొన్ని స్కూల్స్, గ్రౌండ్స్ కూడా మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. అట్లాగే ఈ స్కూల్స్ బిల్డింగ్లు కూడా పాక్షికంగా ధ్వంసమయ్యే పరిస్థితి ఉంటుంది. స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అటువంటి వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా ప్రస్తుతం ఈ రోజు దానిపై నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కొన్ని లోతట్టు ప్రాంతాలు ఎవరైతే స్కూల్స్ ఉన్నాయో వాటికి స్కూల్స్ అన్నిటికీ కూడా సెలవులు ప్రకటించడం కూడా జరిగింది. ఈ వర్షాలు తగ్గే వరకు కూడా పిల్లల్ని ఎవరిని స్కూల్కి పంపించొద్దని చెప్పేసి కూడా తల్లిదండ్రులకి దానికి సంబంధించిన హెడ్ మాస్టర్లు ఆదేశాలు జారీ చేశారు. దీక్ష రైట్ వాసు, థ్యాంక్ యూ.